హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్పిట్ టాలెంట్. అందరికంటే వేగంగా మీ ముందుకు ఈ రోజు మంచి అప్డేట్స్ అయితే వచ్చేసాయి. అందులో నుంచి మొట్టమొదటిగా చూసేద్దాం. ఇంకెవరిదో కదా భయ్య, మన నా సామిరంగా అక్కినేని నాగార్జున గారు ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది. అదేదో కాదు, మన బంగారు రాజు 3 కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ సంక్రాంతికి, ఇదైతే కన్ఫర్మ్. అలాగే దీంతో పాటు మరో ఇంకోటి కూడా జ్ఞానవేల్ రాజా గారి కాంబినేషన్ లో మూవీ డిస్కషన్ జరుగుతుంది. డైరెక్షన్ ఎలా ఉండాలి, కథ ఎలా ఉండాలి అనేది డైరెక్షన్ జరుగుతుంది. కానీ ఇదొకటే మంచి అప్డేట్ భయ, ఇంకేం లేదు. ఇంకా అలాగే మన విక్టరీ వెంకటేష్ గారు సైన్తో మూవీ ఇప్పుడైతే మన సంక్రాంతి కలరించిన చాలా మంచి సినిమా, చాలా మంచి హిట్ అయింది. అలాగే ఒక పల్లెటూరు బ్యాక్డ్రాప్ ఉండే ఒక మంచి కథనైతే ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. దీనికి ఒక పల్లెటూరు వాతావరణంలో ఎలా ఉండాలో అలాంటి సెట్స్ మరియు డిస్కషన్ కూడా జరుగుతుంది. ఇంకా పల్లెటూరులో అయితే ఇంకా మంచి పాటలు, అలాగే ఇమోషన్ సీన్స్, ఫ్యామిలీ, ఇలాంటి కథ అయితే నేనైతే అనుకుంటున్నాను. కానీ మీరు ఎలా అనుకుంటున్నారో నాకు ఒక లైక్ షేర్ ద్వారా చెప్పండి. విక్టరీ వెంకటేష్ గారు ఇంకా అప్డేట్స్ కావాలంటే నాకు ఒక మెసేజ్ కమెంట్ కూడా చేయండి. దీంతో పాటు మన మెగాస్టార్ చిరంజీవి గారిది విశ్వంబర్ మూవీలోకి ఒక కొత్త హీరోయిన్ వచ్చేసింది. ఆ కొత్త హీరోయిన్ ఎవరో కాదండి, మన అప్పట్లో మనం స్టాలిన్ మూవీలో చూసిన త్రిష గారు అయితే ఇంకా ఇప్పుడు ఈ విశ్వంబర్ మూవీలో జాయిన్ అయ్యారు. మరియు కొత్తగా చిరంజీవి కూడా వ్రాపప్ చేస్తున్నారు. జిమ్ మరి మిగతా విషయాలన్నీ కూడా మనం ఒక వీడియోతో చూసాం. ఇక విశ్వంబర్తో నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని చెప్తున్నారు వశిష్ఠ గారు కూడా. అలాగే మన నెక్స్ట్ మెగాస్టార్ పుత్రుడైన రామ్ చరణ్ గారు, ఆయన ఇప్పుడు RC16 చేస్తున్నది అందరిదే తెలిసిన హాట్ టాపిక్. కానీ శంకర్ గారు ఎందుకు డిలే చేస్తున్నట్టు అర్థం అవడం లేదు. ఫ్యాన్స్ కూడా విపరీతంగా పిచ్చిగా ఉన్నారు, ఆయన ట్రోల్ చేస్తున్నారు. అలాగే ఒక మంచి అప్డేట్ వచ్చేసింది. అదేదో కాదు, జరగండి అనే పాట గురించి. ఆ పాటలో సెట్స్ ఇంకా శంకర్ గారు చేసినంత అద్భుతంగా ఇంకెవరు చేయలేరు. ఆయన అన్ని మూవ్స్ కంటే ఈ సెట్ అంటే చాలా పెద్దదంట. ఇంకా ఈ సెట్ కి మించింది ఏ సెట్ లేదు. ఇంకా పాట వేరే లెవెల్ అంట, నెక్స్ట్ లెవెల్. ఇంకా మనం అందరూ చూస్తూనే ఉండాలి. కొత్తగా అంటే ఆయన ఇప్పుడు కొత్త ఇంటర్వ్యూ ఇచ్చారు. తొందరలోనే అప్డేట్ వస్తుంది. జరగండి పాట ఎప్పుడు వస్తుంది, సింగిల్ గా లిరిక్ వస్తుంది, ఎలా వస్తుంది తెలియదు. కానీ ఈ మంచి అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా ఈ మూవీ షూటింగ్ కూడా జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ షెడ్యూల్ అయితే నెక్స్ట్ మంత్ జరుగుతుంది, మార్చిలో నుంచి. ఇప్పుడు ఆయన కొద్దిగా బిజీగా ఉన్నారు వేడే వల్ల. కానీ ఈ షూటింగ్ అయితే జూన్ ఎండ్ కల్లా అవుతుంది. ఈ సంవత్సరమే మేకప్ చెప్తే ఈ సంవత్సరం ఈ సినిమా రిలీజ్ కూడా చేస్తారంట. ఇంకా ఊహించుకోండి ఇంకా ఎలా ఉండబోతుందో. ఇంకా నెక్స్ట్ మన బ్లాక్ బస్టర్ కాంబో ఎవరితో కాదు, మాటల మంత్రి కూడా త్రివిక్రమ్ గారు మరియు పవన్ కళ్యాణ్ గారి కాంబో అయితే ఫిక్స్ అయిపోయింది. మేకర్స్ కూడా చెప్పేశారు ఫిక్స్ అని. ఇంకా దీని గురించి షూటింగ్ అయితే ఇంకేం చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రాలో ఎలక్షన్స్ ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ గారు కొంచెం బిజీగా ఉన్నారు పాలిటిక్స్. ఇంకా ఎప్పుడైతే పాలిటిక్స్ అయిపోతామో ఏప్రిల్ లేదా మే తర్వాత ఇంకా జూన్ లో షూటింగ్ అయితే ప్రారంభం అవుతుందని మేకప్ కోసం చూస్తూనే ఉండండి స్పిట్ టాలీవుడ్. థ్యాంక్ యూ.